ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న ఈ కల్తీ మద్యం సంబంధించి న్యాయస్థానంలో ఏమైనా సుమోటోగా స్వీకరించే అవకాశం ఉందంటారు ఈ ఉన్న పరిస్థితిని బట్టి? స్వీకరించాలి న్యాయస్థానాలు, ఎందుకంటే ప్రజల మానపానానికి రక్షణ కల్పించాలి కాబట్టి, వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఖచ్చితంగా కోర్టులు అయితే సుమోటోగా స్వీకరించాలి. ఇది చిన్న విషయం కాదు, పైగా ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పుడు కోర్టులు సుమోటోగా స్వీకరించి ఈ కేసుని తీసుకుంటారని నేను భావిస్తున్నాను. మేడం, ఇప్పుడు ఈ కేసులు కట్టిన తర్వాత ఏమన్నా ఇది సజావుగా కేసులు నడుస్తాయి అంటారు? రాజకీయ హస్తం ఉండి ఏదన్నా ఇంకా వాయిదాల పరంగా నడుస్తూ ఉంటాయి అంటారు ఏళ్ల తరబడి? ఖచ్చితంగా ఏళ్ల తరబడే నడుస్తాయండి. సజావుగా నడిచేటట్లయితే గత ప్రభుత్వ హయాంలో జరగని దానికి ఇంతమందిని ఎందుకు జైలు పాలు చేశారు? అది మొన్న మిథున్ రెడ్డి గారి కేసులోనే అర్థమవుతుంది. ఇది తప్పుడు కేసు అని. ఆయన డే 1 నుంచి రిలీజ్ అయ్యేంత వరకు ఒకటే మాట చెప్పారు, అదే మాట నమ్మారు. అప్పుడే అలా జరిగింది అని అంటే ఇప్పుడు ఇన్ని వందల మందిని తీసుకెళ్లి లోపల వేయాలి. నా ఉద్దేశం ప్రకారం అమ్మిన వాడి తయారు చేసిన వాడి దగ్గర నుంచి, తయారీకి ప్రోత్సహించిన వాడి దగ్గర నుంచి, అమ్మిన వాడి వరకు ప్రతి ఒక్కళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేస్తేనే అప్పుడు ప్రజలకి న్యాయం జరుగుతున్నట్టు. ఇంకా సంతోషించాల్సిన విషయం ఏంటంటే, నిన్ననే చీమకుర్తి దగ్గర ఒక విలేజ్, ఆ విలేజ్లో ఉండే ప్రజలంట 2000 మంది. అక్కడ ఉండే 6 బెల్ట్ షాపులు అంట. 2000 మందికి 6 బెల్ట్ షాపులు అండి. అది చూసి ఆడవాళ్ళకి ఆక్రోషం తట్టుకోలేక అందరినీ చెదగొట్టి పంపించేసి వాళ్ళందరూను వాళ్ళ విలేజ్లోని ఒక విలేజ్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మా విలేజ్లోని మందు తాగకూడదు, అమ్మకూడదు అని వాళ్ళంతటి వాళ్ళ నిషేధం విధించుకున్నారండి. ప్రజల్లో అట్లాంటి అవేర్నెస్ వస్తే తప్ప ఇట్లాంటి దొంగ వెధవల పని పట్టలేం మనం. మేడం, ఇప్పుడు ఎవరైతే ఇట్లాంటి కల్తీ మద్యం తయారీకి పాల్పడుతున్నారో వాళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు? అంటే ఎవరైతే దాని బ్యాక్ బోన్ నుండి చేస్తారు, కొంతమంది ఆ షాప్ దగ్గరలో ఉంటారు, బ్యాక్ బోన్ పర్సన్ వేరే ఉంటారు, చేసేవాళ్ళు ఒకరు ఉంటారు. వీళ్ళ మీద ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు? ఎలాంటి సెక్షన్లు నమోదు చేయొచ్చు? క్రిమినల్ కేసులు ఏమైనా పెట్టే అవకాశం ఉంటుందంటారా? క్రిమినల్ కేసులు అంటే ఇప్పుడు చనిపోయారు కదండి, ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడైతే తాగాడో ఆ షాపుల మీద క్రిమినల్ కేసులు పెడతారు. కానీ ఇది పలానా చోట నుంచి తీసుకొచ్చింది తాగారు అన్నది వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదా. అది ఇప్పటి వరకు ఆనవాళ్ళు ఉంచుతారంటారా? అంటే కొంతమంది ఇబ్రహీంపట్నంలో షాపులో అక్కడ పలానా ఏఆర్ వైన్స్ ఏదైతే సీజ్ చేశారో ఆ షాప్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే తాగడానికి పెట్టారో అక్కడ తాగి అక్కడ పడిపోయిన మనిషి ఉన్నాడు. వాళ్ళ భార్య కూడా బయటకు వచ్చింది. అవును. అలాంటి వారు ఎలాంటి చర్య తీసుకుంటారు? అంటే ఈ పలానా బాటిల్ ఎక్కడి నుంచి వచ్చిందనేది దాని మీద ఎంక్వైరీ చేసి ఎక్కడి నుంచి తయారైంది అనేది వాటి మీద ఏమన్నా చేతులు ఉంటాయి అంటారా? మామూలుగా ఒక లిక్కర్ తయారవ్వాలంటే అది శాంపుల్ తర్వాత క్వాలిటీకి వెళ్ళాలి, కంట్రోల్ చేసి అదంతా చెక్ చేసిన తర్వాత నాణ్యత ఉంది అన్న తర్వాత బయటకు వస్తుంది. జనరల్గా మనం కల్తీ మద్యం అనుకుంటున్నాం, ఇంకా క్వాలిటీ చెక్ ఎక్కడ జరుగుతుంది? క్వాలిటీ చెక్ చేసే అవకాశమే లేదు కదా. మేము తయారు చేస్తున్నాం, అమ్ముతున్నాం, మీరు తాగండి, మీకు కావాల్సింది మందు, అది మేము అమ్ముతున్నాం. అది కల్తీది అయితే మీకెందుకు, ఒరిజినల్ అయితే మీకెందుకు? మీకు తక్కువకు రావాలి, మందు రావాలి అని చెప్పేసి అని అడిగారు, నేను ఇస్తానని చెప్పాను, ఇస్తున్నాను, అంతే. అంతే, మీ చావు మీరు చావండి, మాకు కావాల్సింది డబ్బు, మీకు కావాల్సింది మందు, మీ చావు మీరు చావండి, మీ ప్రాణాలతో మాకేంటి? పైగా ఇంతమంది తాగుతున్నారు, ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు, కనీసం ప్రభుత్వ బాధ్యత తీసుకుంటుందండి? ఈ తాగి ఎన్నో రకాల జబ్బులు పాలవుతారు కదా. ఆరోగ్యశ్రీ కూడా క్యాన్సిల్ చేశారు. ఇప్పుడు పేదవాడు ఈ మద్యం తాగి ఎన్నో రకాల జబ్బులకి ఇబ్బంది పడి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆరోగ్యశ్రీ కూడా లేదు. వాడు ఎలా బతకాలండి పేదవాడు అన్నవాడు? కనీసం ఆలోచిస్తున్నారా? ప్రజల ప్రాణాలకే రక్షణ లేకుండా చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాలకి ఇంకా మనం ఏం చెప్తాం చెప్పండి? ఇలాంటి ప్రభుత్వాల్లోని జెన్యూన్గా జరుగుద్ది, ఎంక్వైరీలు, కేసులు అవి జెన్యూన్గా నడుస్తాయని మనం ఎలా అనుకుంటాం? కరోనా కన్నా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్. అవును, కల్తీ మద్యం అనేది. ఇప్పుడు కరోనా అంటే భయపడి ఆగారు, కానీ ఈ కల్తీ మద్యం అన్నదానికి అమ్మిన వాడికే మానవత్వం లేదు, తయారు చేస్తున్న వాడికి మానవత్వం లేదు. ఇంతమంది ప్రాణాలు పోతాయని నీకు తెలీదా? నీకు అసలు పర్మిషన్ లేకుండా తయారు చేయడమే తప్పు. దాన్ని నేరం అండి, అది క్షమించరాని నేరం, శిక్షార్హం అది. అలాంటిది కనీసం నీకు మనస్సాక్షి కూడా లేకుండాను దానికి మళ్ళా రివర్స్లోని గత ప్రభుత్వం వాళ్ళ మీద నెట్టడం అది ఎంతవరకు కరెక్టు? లోకేష్ గారి అజ్ఞానం ఇక్కడే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు జగన్ గారి హయాం నుంచే ఉన్నాయి అన్నారు, మరి మీ గవర్నమెంట్ వచ్చి 15 నెలలు అయింది, అట్లాంటివన్నిటిని మీరు బ్యాన్ చేయాలి కదా, మీకు బాధ్యత లేదా?
నిజాయితీగా మేము దాడులు చేస్తున్నాం, ఎవరైతే ఉన్న వారి మీద చర్యలు తీసుకుంటున్నాం, కేసులు పెడుతున్నాం చెప్తున్నారు. మా పార్టీలో ఉన్న సస్పెండ్ చేస్తాం చెప్తున్నారు లోకేష్ గారు. సస్పెన్షన్ ఎవరికి కావాలండి? పోయిన ప్రాణం ఎవరు తీసుకొచ్చిస్తారు? మీరు సస్పెండ్ చేస్తే ఎవరికి కావాలి, సస్పెండ్ చేయకపోతే ఎవరికి కావాలి? నేను అదే అంటున్నాను కదా, ఈ రోజు ఏదో ఇది వచ్చింది, బయటకు వచ్చింది కాబట్టి సస్పెండ్ చేసావు. అదేదో నువ్వు ముందే చేసి ఉండొచ్చు కదా. నీ పార్టీలో ఉన్నవాడు ఏ బిజినెస్ చేస్తున్నాడో నీకు తెలీదా? నీకు 50 కోట్లు పార్టీ ఫండ్ ఇచ్చాడంటే అతనికి ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు అన్నది నీకు తెలీదా? ఆర్థిక పరిస్థితి తెలుసు కదా, అతని ఫైనాన్షియల్ స్టేటస్ తెలుసు కదా, తెలిసే కదా నువ్వు ఇస్తావు. అతని ఫైనాన్షియల్ స్టేటస్, ఆయనకి రీసోర్సెస్ ఏంటి అన్నది నీకు తెలియకుండా నువ్వు ఎలా ఇస్తున్నావు? నీకు అన్ని కోట్లు ఇచ్చినప్పుడు ఈ 15 నెలల కాలంలో అన్న నీకు తెలియలేదా అతను ఎట్లాంటి వాడు అన్నది? నువ్వు నిజంగా బయటపడక ముందే అతని మీద ఇలాంటి నెగిటివ్ రిపోర్ట్ ఉందని సస్పెండ్ చేస్తే ఓకే, హ్యాట్స్ ఆఫ్ లోకేష్ అని ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు బయటపడింది కాబట్టి తప్పని పరిస్థితుల్లో నువ్వు సస్పెండ్ చేసావు. నువ్వు సస్పెండ్ చేయడం కాదు, రప్పించు, అమెరికా నుంచి పిలిపించి అరెస్ట్ చేయించు. ఆఫ్రికాను అమెరికాను ఎక్కడికో పోయి ఉంటాడు కదా, తీసుకొచ్చి అరెస్ట్ చేయించు. అరెస్ట్ చేయించి ఇప్పుడు ఎక్కడికైతే వెళ్ళి ఎన్ని డంపులు అయితే ఉన్నాయో వాళ్ళందరినీ అరెస్ట్ చేయించండి. అన్నిటి మీద కేసులు పెట్టండి. ఏ చోట్లకి నకిలీ మద్యం వెళ్ళి అమ్ముతున్నారో వాళ్ళందరి ఏంటి క్యాన్సిల్ చేయండి, లైసెన్సులు క్యాన్సిల్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేయండి. అప్పుడు ప్రజలు నమ్ముతారు. అంతే తప్పితే ఏదో నేను నా చేతులు దులిపేసుకున్నానన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద తోసేస్తే ఇది ఎంతవరకు సమంజసం? ప్రజలు హర్షిస్తారా దీన్ని? ఎంతమంది ప్రాణాలు పోయి అల్లాడిపోతున్నారండి అక్కడ. భార్యలో వాళ్ళ తాళి తెగి వాళ్ళు ఎంత ఇదిగా ఏడుస్తున్నారో అర్థమవుతుందా మీకు? సంపాదించే వ్యక్తి లేక, ఇంటికి ప్రధానంగా సంపాదించేది భర్తే కదా, అతనే లేక వాళ్ళు అల్లాడిపోతుంటే మీరేమో నాది కాదు, వాళ్ళది కాదు, నాది, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకోవడం అవసరం అండి? ఇప్పుడు వాళ్ళకి మీరు చేయగలిగే మేలు ఏంటన్నది మీరు చేసి చూపించండి. అంతే తప్పితే తప్పించుకోవాలని మాత్రం ప్రయత్నించకండి. ఇప్పుడు ఎవరైతే ఈ కల్తీ మద్యం తాగి చనిపోయారో ఆ కుటుంబాలకు సంబంధించి ఏ షాపులో కొన్న ఆ షాపుల మీద ఎలాంటి కేసులు నమోదు చేయొచ్చు, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు చేసుకోవచ్చు? షాపుల మీద కేసులు నమోదు చేసి ప్రయోజనం ఏమని చెప్పండి? ఒకటండి, ఇప్పుడు ఒక చెట్టుకి చీడ పట్టిందండి, కొమ్మ నరుగుతాం, మళ్ళా వస్తుంది, మళ్ళా చీడ పడతాం, మళ్ళీ ఇంకో కొమ్మ నరుగుతాం, దానికి వస్తారు. మూలాలు నరకాలి ముందు. మూలాల మీద యాక్షన్ తీసుకుంటే ఈ షాపులకి అంతా రావడం మానేస్తారు. షాపులకి వస్తున్నప్పుడు వాళ్ళు చెప్తారు కదా, ఆ బెల్ట్ షాపులు కానీ, ఈ బ్రాందీ షాపులు, ఇవన్నీ బార్లు కానీ, ఇవన్నీ ఎవరేయండి? ఎవరికి ఇచ్చారు చెప్పండి? మొన్న వేలం పాటలోని అంతా వాళ్ళ కూటమి నాయకులు ఇయే కదా. ఇప్పుడు వాళ్ళకి ఏ మద్యం ఎక్కడి నుంచి వస్తుంది అన్నది ముందుగానే తెలిసి ఉంటుంది కదా, తెలియకుండా అయితే పంపించరు కదా. పంపించలేనప్పుడు ఇప్పుడు మన షాప్ వాడితో చెప్తే ఏం ప్రయోజనం? నాకు వచ్చింది నేను అమ్ముతున్నానంటే తాగినటువంటి ఎవరైతే చనిపోయారో దానికి బాధ్యులు ఎవరంటారు? దానికి ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నేను అనేది అది అమ్మిన వాళ్ళ మీద ఎలాగూ తీసుకోవాల్సిందే. కేసులు ఫైల్ చేస్తారు. 34A కింద, ఏపీ అబ్కారీ చట్టం కింద కేసులు ఫైల్ చేస్తారు. కానీ మూలాల్ని మనం సమూలంగా నాశనం చేయాలి కదా. మెయిన్ తయారు చేస్తున్న వాడిని పట్టుకొని ఆ తయారీ చేస్తున్న వాటిని ఆపితేనే కదా అది సరుకు వీళ్ళకి వెళ్లకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైతే ఉందో రాష్ట్రంలో కల్తీ డంపులు అయితే బయటపడుతుంది, ఇది పొలిటికల్ కూడా వైరల్ అవుతుంది మేడం. అవును, దీనికి సంబంధించి చూస్తారు. నారా లోకేష్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. ఏమని? ఏదైతే ఉందో ఈ కల్తీ మద్యం అంతా ఇదంతా జగన్మోహన్ రెడ్డి టీం చేసే వ్యాపారాలు ఇవన్నీ ఇంకా ఉన్నాయి, తాడేపల్లి చుట్టూ ఉన్నాయి, ఇంకా మొత్తం బయట తీస్తాం. నిజాయితీగా మా పార్టీ అయినా వాళ్ళ మీద కేసులు పెట్టాము, పార్టీ నుంచి సస్పెండ్ చేసామంటారు. దీన్ని ఎలా చూస్తారు? పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే ఎవరికి ఏ లాభం అండి? మాకేం అవసరం? నువ్వు పెట్టుకుంటావో సస్పెండ్ చేసుకుంటావు, ఎవరికి నష్టం? ఈ రోజు సస్పెండ్ చేస్తావు, రేపు తీసుకుంటావు. 50 కోట్లు నీకు పార్టీ ఫండ్ ఇచ్చాడు, వాడికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు, బీఫామ్ ఇచ్చి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు నువ్వు. వాడికి ఈరోజు కల్తీ మద్యం ద్వారా వాడు ఎన్ని 100 కోట్లు సంపాదించి ఉంటాడు నీకు ఇచ్చిన 50 కోట్లకి? అది నువ్వు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేసావా? ఎవరు పెట్టారు కేసు? నువ్వు పెట్టావా? నువ్వు చెప్పావా? బీయింగ్ ఏ మినిస్టర్ నువ్వు చెప్పావా? ఎక్సైజ్ సిఐకి వెళ్ళి పైగా పట్టుకున్న సిఐని ట్రాన్స్ఫర్ చేశా. దీన్ని బట్టే మీ చిత్తశుద్ధి ఏంటి అన్నది అర్థమవుతుంది. గిఫ్ట్ ఆవిడకి ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ ట్రాన్స్ఫర్. ఆవిడ పట్టుకుంది కాబట్టి నిజంగా ఆవిడ మంచి చేస్తుంటే నువ్వు ప్రమోషన్ ఇవ్వాలి, అంతే తప్ప ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఇక్కడే అతని యొక్క అవివేకత్వం ఏంటన్నది అర్థమవుతుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిది అయ్యి ఉంటే ఇంతవరకు మీరు ఆగుతారా? ఈ పాటికి వచ్చేదా? వంగలపూడి అనిత గారు నేనున్నాను అనుకొని మైక్ పట్టుకొని, ఇంకో పక్క నుంచి కొల్లు రవీంద్ర వచ్చేడా, ఎక్సైజ్ శాఖ మంత్రి. కనీసం ఇంతవరకు స్పందన లేకుండా తేలుకుట్టిన దొంగల్లా కూర్చుంటున్నారు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఎవరి లోపం ఉందన్నది.